హాయ్ అండి, నమస్తే. నేను మీ కామాక్షి. వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా రవ్వ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి. రవ్వ లడ్డే కదా, మా అందరికి వచ్చు కదా, ఇంకేంటి స్పెషల్గా అని అనుకుంటున్నారా? అవునండి, ఇలా చేసినట్లయితే చెడిపోకుండా రవ్వ లడ్డు అనేది ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఈ విధంగా ట్రై చేసి ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హోమ్ మేడ్ నెయ్యిని యూజ్ చేస్తున్నాను. నెయ్యి బాగా మెల్ట్ అయింది కదా, ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పులు, అదేవిధంగా బ్లాక్ రైజన్స్, అదేవిధంగా కిస్మిస్ ని తీసుకుంటున్నాను. వీటిని బాగా దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా బాగా వేగాయి కదా, ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నానండి. ఎందుకంటే నెయ్యి బాగా వేడెక్కుంటుంది కదా, ఇది వేయంగానే రవ్వ అనేది మాడిపోతుంది. కాసేపు నెయ్యి చల్లారిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి రవ్వని వేస్తున్నాను. ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకుంటున్నానండి. తీసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను 1/2 కప్ వచ్చేసి డిస్టిలేటెడ్ కోకోనట్ తీసుకుంటున్నాను. అదే అండి, ఎండు కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను. మార్కెట్స్ లో దొరుకుతుంది కదా. ఈ ప్లేస్ లో మీరు పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. అయితే పచ్చి కొబ్బరి వేసుకునేటప్పుడు ముందుగానే 1 కప్పు రవ్వ, అందులోనే 1/2 కప్ వచ్చేసి పచ్చి కొబ్బరిని వేసి 15 నిమిషాల పాటు నానబెట్టుకొని అప్పుడు ఈ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేయాలి. రవ్వ అయితే ఇక్కడ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు తీసి వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము, లేకపోతే అడుగు మొత్తం మాడిపోతుంది. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇందులోకి 1 కప్పు పంచదారను వేసుకోవాలి. చక్కెర మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని చక్కెర బాగా మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. జస్ట్ స్టిక్కీగా పాకం అనేది రెడీ అయిపోతే సరిపోతుంది మనకి. ఇలా బాగా కలిపి ఇది బాగా కాస్త స్టిక్కీగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులోకి నెయ్యి కాస్త ఎక్కువగానే యూజ్ చేస్తున్నాను. మీకు నెయ్యి నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఇలాచి పౌడర్ని కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఇది మనకి స్టిక్కీగా అయితే సరిపోతుందండి. ఆల్మోస్ట్ పాకం అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇలా చేత్తో పట్టుకొని కొంచెం పాకంని ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ విధంగా బాగా రవ్వని పాకంలోకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత 2 నిమిషాల కంటే ఎక్కువ ఉంచక్కర్లేదండి. ఇలా 2 నిమిషాల పాటు కలిపి స్టవ్ ఆపేయడమే. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము దీన్ని ఉండలుగా చుట్టుకోవాలి. ఫైనల్లీ మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇందులోకి యాడ్ చేసుకొని ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము, అంటే మన చేత్తో టచ్ చేసేంత వీలుగా ఉన్న వేడితోనే మనం ఉండలనేవి చుట్టుకోవాలి. లేకపోతే గట్టిపడిపోతుంది. గట్టిపడినా పర్లేదండి, వాటర్ చల్లుకొని మీరు ముద్దలుగా చేసుకోవచ్చు, ఏం కాదు. అదే మీరు కనుక పాలను యూజ్ చేశారనుకోండి, ఎక్కువ కాలం నిలువ ఉండదు. ఇది పాకంతో ప్రిపేర్ చేశాం కాబట్టి ఎన్ని రోజులైనా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రవ్వ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. 100% నేను మీకు మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తున్నాను. చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్లో ఎంతో హెల్తీ అయిన బెల్లం సున్నుండలని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దామండి. ఈ లడ్డూస్ ని ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఈ మినుముల్లో కాల్షియం, భాస్వరం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి కాబట్టి మన ఎముకలు బలంగా, దృఢంగా మారడానికి ఇవి సహాయపడతాయి. కాబట్టి ఎముకలు విరిగిన వాళ్ళు, కీళ్లవాతం, ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ మినుముల లడ్డుని ఖచ్చితంగా తీసుకోవడం అనేది హెల్త్ కి చాలా మంచిది. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం.
ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 2 కప్పుల నల్ల మినుములను యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా బాగా దోరగా వేయించాలి. ఇవి వేగడానికి కనీసం మనకి 20 నిమిషాలు టైం తీసుకుంటుంది. మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని వేసుకోవాలి. రెగ్యులర్ గా యూజ్ చేసే బియ్యం వేసుకుంటే సరిపోతుందండి, లేకపోతే బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ రైస్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మినుముల్లో జిగురుతనం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సున్నుండలు తినేటప్పుడు పంటికి అంటుకున్నట్లు అవుతుంది. అలాంటివి ఉండకుండా బియ్యం వేస్తే జిగురుతనం అనేది పోయి మనకి పొడి పొడిగా ఉంటుంది. అందుకోసం ఇక్కడ నేను బియ్యాన్ని యాడ్ చేశాను. స్టవ్ ఆపేసి మనము బియ్యం మినుముల్లోకి వేసుకోవాలి. ఈ వేడితనానికి బియ్యం అనేది చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు ఇవి కంప్లీట్ గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఈ మినుములను యాడ్ చేసుకోవాలి. మినుములను యాడ్ చేసుకొని ఇందులోని 4 లేక 5 యాలకులను కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను పౌడర్ ని యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇలాచీని యూజ్ చేయట్లేదు. ఇలాగా పల్సిస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ ని ఒక ప్లేట్ లోకి యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా స్ప్రెడ్ చేసుకుందాము. తర్వాత ఇప్పుడు బెల్లంని మెల్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం మినుముల్లోనే బెల్లంని వేసి పౌడర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను జిగురుగా ఉండే బెల్లం తీసుకుంటున్నా కాబట్టి ఈ విధంగా మెల్ట్ చేసుకుంటున్నాను. 1 కప్పు మినుములకి 1 కప్పు బెల్లం లెక్కన తీసుకుంటున్నాను. అదేవిధంగా 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల బెల్లాన్ని ఇందులోకి యాడ్ చేశాను. లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని బాగా మెల్ట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో స్టవ్ ఆపేస్తూ కూడా దీన్ని బాగా వేడికి కరిగించాలి. పాకం వచ్చే అవసరం లేదండి. పాకం వస్తే సున్నుండలు అనేవి గట్టిగా అయిపోతాయి కాబట్టి ఈ వేడికి ఈ బెల్లం మొత్తం కరిగేటట్టుగా చూసుకోవాలి. ఇలా మెల్ట్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ ని వేసేస్తున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇదంతా ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇదంతా ప్రిపేర్ చేస్తున్నానండి. తీసుకున్న బెల్లంని బట్టి ప్రిపరేషన్ అనేది ఉంటుంది. నేను తీసుకున్నది ఈ బెల్లం కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. అదే కాస్త పలుకులుగా ఉండే బెల్లం కనుక తీసుకున్నట్లనుకోండి, ఆర్గానిక్ అలాంటివి పౌడర్ లాగా మిక్సీలో వేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మెల్ట్ చేసేసుకొని ఇది కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు చేస్తే టేస్ట్ అనేది మారుతుంది కాబట్టి కాస్త చల్లారితే ఇది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉందండి, మరీ వేడి కాదు, కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి వేసుకున్నాను. వేసుకొని ఈ విధంగా బాగా పిండిలోకి కలిసేటట్టుగా మిక్స్ చేస్తున్నాను. ఈ బెల్లం యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి నెయ్యి క్వాంటిటీ అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ బెల్లం కనుక మనం యూజ్ చేసినట్లయితే చూసారు కదా, ఇందులో జిగురుతనం అనేది ఉంటుంది కాబట్టి మనం ఉండలు చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది. నెయ్యి అనేది చాలా తక్కువ పడుతుంది. ఇక్కడ చూసారు కదా, బెల్లమే సరిపోయింది. మీకు కావాలంటే చేతికి కాస్త లైట్ గా నెయ్యి అప్లై చేసుకొని ఉండల్లాగా చుట్టుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని ఉండల్లాగా చుట్టుకుందాము. ఇలా కాస్త పిండిని తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండల్లాగా చుట్టుకోవడమే. అంతే అండి, నెయ్యి లేకుండా ఈ విధంగా సున్నుండల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు అవసరం అనిపిస్తే నెయ్యిని యాడ్ చేసుకోండి. ఒక్కరే చుడితే లేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నెయ్యి అనేది అవసరం అవుతుంది. అదే 2-3 అనుకోండి, ఫాస్ట్ గా అయిపోతుంది. సో చూసారు కదా, పర్ఫెక్ట్ గా సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సో చూసేసారు కదండి టేస్టీ సున్నుండల రెసిపీ. ఇప్పుడు మన నెక్స్ట్ లడ్డు రెసిపీ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు మన నెక్స్ట్ టేస్టీ లడ్డు రెసిపీ ఏంటంటే డ్రై డేట్స్ లడ్డు రెసిపీ అండి. ఎండు ఖర్జూరాలతో ఈరోజు మనం లడ్డు ప్రిపేర్ చేసుకోబోతున్నాము. చాలా హెల్తీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఎండు ఖర్జూరాలు మొత్తము ఈ విధంగా తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా ఒక 2 గంటల పాటైనా కనీసం నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న ఖర్జూరాలని ఈ విధంగా లోపల సీడ్స్ మొత్తం రిమూవ్ చేసేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా చక్కగా నానిపోవాలండి. తర్వాత సీడ్స్ మొత్తం రిమూవ్ చేసుకొని వీటిల్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇలా మిక్సీ జార్ తీసుకొని
ఈ ఖర్జూరాల ముక్కలన్నిటినీ ఇందులోకి వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిల్క్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఇది మెత్తగా రావడం కోసం మిల్క్ని యూజ్ చేస్తున్నాను. ఇలా మెత్తగా నీళ్ళ బదులు మిల్క్ని యూజ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సో చూసారు కదా, ఇలా పేస్ట్ లాగా రెడీగా ఉంచుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ముందుగా ఇక్కడ నేను బాదం, అదేవిధంగా కాజు, కిస్మిస్, తర్బూజాని వేసుకుంటున్నాను. ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత ఫైనల్లీ ఇందులోకి కొన్ని నువ్వులని వేసుకుంటున్నాను. నువ్వులని కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా కాసేపు ఈ విధంగా వేయించినట్టుగా చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం నెయ్యిని వేసుకొని బాగా చక్కగా వేయించుకొని తర్వాత ఇందులోకి డెస్టిలేటెడ్ కోకోనట్ని కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత స్వీట్నెస్ కోసం ఇందులోకి కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నానండి. పిల్లలు ఇష్టంగా తినాలంటే కొంచెమైనా ఇందులోకి స్వీట్నెస్ అనేది ఉండాలి. కాబట్టి ఇందులోకి కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాను. మీకు నచ్చితే షుగర్ వేసుకోండి, లేకపోతే బెల్లమైనా యూస్ చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఈ విధంగా లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవడమే. అంతే, టేస్టీ లడ్డు రెడీ. మీరు కూడా ఎండు ఖర్జూరాలు ఇంట్లో ఉంటే ఈ విధంగా ప్రిపేర్ చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ బలం కూడా. సో చూసారు కదా ఈ లడ్డు రెసిపీని. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం. ఇవాళ మన టేస్టీ రెసిపీ బూందీ లడ్డు. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు కూడా ఈజీగా ఈ బూందీ లడ్డుని ప్రిపేర్ చేయగలుగుతారండి. సో ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక బేసిన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. నేను కొలత కోసం ఒకే కప్పుని యూజ్ చేస్తున్నానండి. ఈ శనగపిండిని మార్కెట్లో నుంచి తీసుకొచ్చింది కాబట్టి ఈ విధంగా జల్లెడ పట్టుకుంటున్నాను. ఏదన్నా రవ్వగా ఉంటే దాన్ని మనము తీసేసుకోవాలి. సో చూసారు కదా, అడుగున కాస్త రవ్వగా మిగిలింది. దీన్ని మనం తీసేసుకొని శనగపిండిని మెత్తగా చల్లించుకోవాలి. తర్వాత ఇందులోకి చిటికెడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఇంకా నేను ఇందులోకి సాల్ట్ అలాంటివి ఏమీ యూజ్ చేయట్లేదండి. మీకు నచ్చితే కొంచెం ఇందులోకి సాల్ట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని మనం ఈ శనగపిండిని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో నీళ్లు దీనికి ఎంత సరిపోతాయో అంత చెక్ చేసుకుంటూ కొంచెంగా వేసుకోవాలి. ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి నూనెని యాడ్ చేసుకోవాలి. నూనె బాగా హీట్ అవ్వాలి. నూనె హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడానికి కొంచెం పిండిని ఇందులో వేసినట్లయితే నూనెలో నుంచి పిండి పైకి తేలి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనము బూందీ గరిటె తీసుకొని పిండిని ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ విధంగా కనుక తట్టినట్లయితే చూసారు కదా, పూసలాగా పడుతుంది. ఈ విధంగానే పిండి మొత్తము పూసని రెడీ చేసుకోవాలి. మరి ఈ బూందీ గరిట కిందకు పెట్టి అనకూడదు, అలానే పైన పెట్టి కూడా అనకూడదు. మిడిల్లోకి గరిట పెట్టి ఈ విధంగా తట్టాలి. ఇది జస్ట్ ఒక 50% లేకపోతే 60% వేగిన తర్వాత తీసేసేయాలి. మరి దీన్ని కారాస్లాగా వేయించుకోకూడదు. కాస్త మెత్తగానే వీటిల్ని మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న బూందీని పక్కన బేసిన్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ బూందీని ఈ విధంగా ప్రిపేర్ చేయాలి. మీకు ఏమన్నా కాస్త ఇవి తోకల్లాగా అలా వస్తే చేత్తో మనము నలిపిస్తే మెత్తగా అయిపోతుంది. సో ఈ విధంగా పిండి మొత్తం నేను బూందీని చల్లించుకుంటున్నాను. ఇలా బూందీని 60% వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి. మీరు ఇలాగా పూసలాగా రాకుండా కొంచెం ఏమన్నా డిఫరెంట్గా అనిపించింది అనుకోండి, ఏదైనా కొంచెం నీళ్ళు ఎక్కువయ్యి అట్లా అనిపించింది అనుకోండి, టెన్షన్ ఏం పడక్కర్లేదు. వేడిగా ఉన్నప్పుడే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని చేత్తో చిదిమేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం పాకంని ప్రిపేర్ చేసుకుందాం. ఏ కప్పుతో అయితే నేను శనగపిండి తీసుకుంటున్నానో ఆ కప్పుతో ఇందులోకి షుగర్ని తీసుకుంటున్నాను. అంటే 1 కప్పుకి 1 కప్పు షుగర్ అనమాట. ఇక్కడ నేను 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 2 కప్పుల షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఈ షుగర్ మునిగేంత వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి.
ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ బాగా మెల్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం ఇందులోకి మనకు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. మనం బూందీ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్. నెక్స్ట్ ఇందులోకి ఇలాచీని ఈ విధంగా దంచి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా పాకంలోకి కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు షుగర్ బాగా మెల్ట్ అయ్యి మనకి పాకం అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు చిటికెడు పచ్చకర్పూరం తీసుకొని ఈ విధంగా నలిపి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. నెయ్యి వేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. స్టిక్కీగా కనుక ఉన్నట్లయితే మనం బూందీని యాడ్ చేయొచ్చు. ఇంకొంచెం సేపు పాకం అయితే మనం ఉంచాలి. సో ఇంకొక 2-3 నిమిషాల తర్వాత మనకి పాకం అనేది రెడీ అయిపోయింది. కాస్త స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం బూందీని యాడ్ చేయొచ్చు. ఇలా బూందీని మొత్తం యాడ్ చేసేస్తున్నాను. ఇలా వేడి మీదే బూందీ మొత్తము ఈ పాకంలోకి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం మొత్తం ఈ విధంగా బూందీకి పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కిస్మిస్ జీడిపప్పులని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కిస్మిస్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత జీడిపప్పులను కూడా కాస్త వేయించుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మీరు ఇవి విడిగా కూడా పెట్టుకొని మీకు ఎంత అవసరమో అంత జీడిపప్పు కిస్మిస్ని లడ్డులోకి మిక్స్ చేసుకోవచ్చు. ఒక 25 మినిట్స్ దీన్ని నేను పక్కనుంచాను. తర్వాత మూత తీసి దీన్ని లడ్డు చుట్టుకోవాలని ఇక్కడ నేను కొంచెం ముద్ద తీసుకొని లడ్డులాగా చుట్టుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ వేడి అనేది ఎక్కువగా ఉండడం వల్ల నేను దీన్ని ఒక బేసిన్లోకి అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా బేసిన్లో వేసుకొని ఒక 10-15 మినిట్స్ తర్వాత లడ్డులాగా చుట్టుకుంటున్నాను. సో చూసారు కదా, పర్ఫెక్ట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. అంటే ఈ వేడి అనేది మన చెయ్యి తట్టుకోగలిగేంత వేడి ఉంటే సరిపోతుంది. తర్వాత ఈ విధంగా కొంచెం ముద్దను తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డులాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఏ సైజు లడ్డు కావాలో ఆ సైజు మనం లడ్డులాగా రెడీ చేసుకోవాలి. అన్ని లడ్డులు ఈ విధంగానే అండి. జీడిపప్పుని కిస్మిస్ని పక్కన పెట్టుకొని కూడా ఈ లడ్డులోకి మనకి ఎంత అవసరమో అంత వేసుకుంటూ మనం లడ్డులాగా చుట్టుకోవచ్చు. సో చూసారు కదా, పర్ఫెక్ట్ లడ్డూస్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి చల్లారే కొద్దీ ఇంకా గట్టిపడుతుంది. సో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ లడ్డు రెసిపీని ప్రిపేర్ చేసి మీకు ఈ లడ్డు రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ లడ్డు రెసిపీ ఏంటో చూసేద్దాం. అలా మన టేస్టీ రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ లడ్డూని మనం కనుక పిల్లలకి చేసి పెట్టినట్లయితే ఇష్టంగా తినేస్తారండి. సో మనం విడిగా డ్రై ఫ్రూట్స్ పెడితే పిల్లలు ఇష్టపడరు కదా. ఈ విధంగా లడ్డు చేసి ప్రిపేర్ చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే చాలామంది వాటిని తినడానికి అంతగా ఇష్టపడరు, అందులో పిల్లలు ముఖ్యంగా. అలాంటప్పుడు వారికి ఎలా చేస్తే ఇష్టంగా తింటారో అలా చేసి పెట్టండి. అప్పుడు ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. వారికి హెల్తీ స్నాక్స్ ఇచ్చిన వారం అవుతాము, ఆరోగ్యాన్ని కాపాడిన వారు కూడా అవుతాము. అయితే ఇక్కడ నేను నా దగ్గర అవైలబుల్ ఉన్న కొన్ని పదార్థాలతో ఈ లడ్డుని ప్రిపేర్ చేశానండి. మీరు ఇవే కాకుండా మీ టేస్ట్కి తగినవి హ్యాపీగా యాడ్ చేసుకోండి, వారికి అందించండి. దీంతో రుచే కాదు, అన్ని పోషకాలు వారికి అందించిన వారు అవుతాం. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా రోజుకి కొన్నే పెట్టాలి, ఒక్కసారే పెట్టకూడదు. దీనివల్ల పిల్లలకి వేడి చేసే ప్రమాదం ఉంది. అందుకే 1-2 లడ్డులు ఇవ్వండి, సరిపోతుంది. చక్కెర లేదా బెల్లం లేకుండా వీటిని తయారు చేసుకోవచ్చు. విత్తనాలు లేని ఖర్జూరాలతో ఈ లడ్డుని కావాల్సినంత తీపిదనాన్ని అందిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ లడ్డుని ఎలా రుచికరంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ రోజు వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాజు, పిస్తా, బాదం, వాల్నట్స్, నెక్స్ట్ కిస్మిస్, ఇంకా నువ్వులు, నెక్స్ట్ గుమ్మడి గింజలు ఇవన్నీ యాడ్ చేసుకున్నానండి. సో మీ దగ్గర అవైలబుల్ ఉన్న
డ్రై ఫ్రూట్స్తో మీరు ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ ఉంటే యాడ్ చేయండి, లేదా 2-3 డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వాటితో కూడా ఈ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని డ్రై ఫ్రూట్స్ని కొంచెం సేపు వేయించుకోవాలండి. ఇలా అన్నీ బాగా వేగేటట్టుగా వేయించుకోవాలి. మనకి వేగాయో లేదో తెలిసేదానికి ఇక్కడ నువ్వులు యాడ్ చేసాం కదా, నువ్వులు చిటపట అంటాయండి. అలానే తర్బూజా సీడ్స్ కూడా యాడ్ చేసాం కదా, అవి కూడా, అండ్ ఇక్కడ కాజు కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇవన్నీ బాగా వేగేటట్టుగా మనం వేయించుకోవాలి. అండ్ ఇక్కడ నేను కొంచెం గసగసాలను కూడా యాడ్ చేసుకున్నాను. గసగసాల వల్ల మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది అందరికీ తెలుసు. సో వాటిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా ప్లేట్లోకి యాడ్ చేసుకొని దీన్ని కొంచెం పల్చగా ఇట్లా విధంగా పరిచి పక్కన ఉంచేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి తామర గింజలని యాడ్ చేస్తున్నాను. అదే అండి పూల్ మకానాని, ఇవి యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో ఈ పూల్ మకానా కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇది మనకి వేగాయో లేదో తెలిసేదానికి ఒక తామర గింజను తీసుకొని ప్రెస్ చేసినట్లయితే అది పొడి పొడిగా అయిపోవాలి. ఆ విధంగా వచ్చేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలి. సో బాగా క్రిస్పీగా వేయించేసుకోవాలండి. సో ఈ విధంగా బాగా క్రిస్పీగా వేయించేసుకొని ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి యాడ్ చేసుకుందాము. చూడండి, ఒక తామర గింజ తీసుకొని మీకు చూపిస్తాను. ఈ విధంగా ప్రెస్ చేస్తే ఈ విధంగా అయిపోవాలి. సో వీటిల్ని పక్కన పెట్టుకొని సేమ్ అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత లైన్ డేట్స్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. సీడ్లెస్ ఉంటాయి కదండి లైన్ డేట్స్, అవి వీటిలోకి యాడ్ చేస్తున్నాను. ఈ వేడి మీదే ఈ లైన్ డేట్స్ అనేవి మెత్తపడుతుందన్నమాట. ఒకసారి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను హనీని యాడ్ చేస్తున్నాను. కొంచెం హనీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. హనీ యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఆపేసేసి హనీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకుందామండి. ఈ లోపల మనం ప్లేట్లో పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీన్ని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. నేను మరీ మెత్తగా పౌడర్ లాగా చేయట్లేదండి, కొంచెం బరకగా ఉండేటట్టుగా పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను మరీ మెత్తగా కాదండి, కొంచెం పలుకులుగా ఉండేటట్టుగా దీన్ని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా పౌడర్ మొత్తము ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు అదేవిధంగా సేమ్ మిక్సీ జార్లోనే ఖర్జూరం కూడా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ ఖర్జూరాన్ని కూడా ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో ఖర్జూరాన్ని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేస్తున్నానండి. మనకి స్వీట్నెస్ ఈ ఖర్జూరంలో ఉన్నది సరిపోతుంది. ఇందులోనే కొంచెం హనీ కూడా యాడ్ చేశాను కాబట్టి మనకి స్వీట్నెస్ సరిపోతుందండి. మీకు ఒకవేళ లైన్ డేట్స్ కూడా కాకుండా ఇంకా స్వీట్నెస్ కావాలంటే బెల్లము, షుగర్ యాడ్ చేసుకోవచ్చు. హెల్తీగా కావాలంటే ఈ విధంగా ప్రిపేర్ చేస్తే సరిపోతుందండి. మెయిన్లీ డయాబెటిక్ పేషెంట్స్కి ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళు బాగా హెల్తీగా ఉంటారు. అండ్ వాళ్ళకి స్వీట్స్ తినాలనే కోరిక కూడా ఉంటుంది కదా, వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు అనమాట. బాగా ఎంజాయ్ చేస్తారు, హెల్త్కి హెల్త్, అండ్ వాళ్ళు ఒక స్వీట్స్ కూడా తిన్నట్టు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఈ విధంగా లడ్డులాగా చుట్టుకోవడమే. మీకు మధ్య మధ్యలో పొడిగా అని అనిపిస్తే కొంచెం హనీ యాడ్ చేసుకొని లడ్డులాగా చుట్టుకోవడమే. అంతే అండి, టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. మీరు కూడా ఈ హెల్తీ లడ్డు రెసిపీని ప్రిపేర్ చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ టేస్టీ లడ్డు రెసిపీ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు మన నెక్స్ట్ టేస్టీ లడ్డు రెసిపీ కోకోనట్ లడ్డు. బెల్లం యూస్ చేసి ఇక్కడ మనం కోకోనట్ లడ్డుని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ టేస్టీ కోకోనట్ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా ఒక కొబ్బరి చిప్పని తీసుకొని ఈ విధంగా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని దీన్ని మనం పక్కన ఉంచుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని
ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకొని నెయ్యిలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ముందుగానే బెల్లంని తురిమి పక్కనుంచుకోవాలండి. ఆ బెల్లంని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను ఏ కప్పుతో అయితే కొబ్బరి పొడి తీసుకున్నానో అంతే బెల్లంని ఇందులోకి యాడ్ చేశానండి. వేసుకొని ఒక స్పూన్ మళ్ళీ నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసినట్లయితే ఈ వేడికే బెల్లం అనేది బాగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు 3 ఇలాచీని దంచి ఇందులోకి వేసుకుంటున్నాను. అదేవిధంగా 1 స్పూన్ షుగర్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది. సో చూసారు కదా, ఈ విధంగా చక్కగా మెల్ట్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవడమే. అంతే, టేస్టీ బెల్లం కొబ్బరి లడ్డు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు ఈ లడ్డు రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ టేస్టీ లడ్డు రెసిపీ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు మన నెక్స్ట్ టేస్టీ లడ్డు రెసిపీ బూందీ లడ్డు. బూందీ లడ్డుని జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా ఒక బేసిన్ తీసుకొని 2 కప్పుల శనగపిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. శనగపిండి వేసుకున్న తర్వాత చిటికెడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని తర్వాత కొంచెం ఫుడ్ కలర్ని వేసుకొని ఈ విధంగా మనము జారుగా పిండిని కలుపుకోవాలి. బూందీకి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కన్సిస్టెన్సీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా పిండిని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇలా ఒక డ్రాప్ ఇందులోకి వేసినట్టయితే పైకి బూందీ అనేది తేలుతుంది. అప్పుడు ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు. ఇప్పుడు బూందీ గరిటెలోకి కొంచెం పిండిని వేసుకొని ఈ విధంగా తడుతూ బూందీని మనము ప్రిపేర్ చేసుకోవాలి. సో చూసారా, కిందకి ముచ్చాల్లాగా ఏ విధంగా పడుతున్నాయో. దీన్ని మనం 75% వేగిన తర్వాత వీటిల్ని తీసేసుకొని ఒక బేసిన్లోకి వేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం పిండిని బూందీని రెడీ చేసుకోవాలి. సో చూసారు కదా, ఉన్న పిండి మొత్తము ఈ విధంగా బూందీలాగా రెడీ చేసుకొని ఒక పక్కన బేసిన్లోకి వీటిల్ని యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా క్రిస్పీగా వేయించుకున్నారంటే అవి మీకు టేస్ట్ అనేది బాగుండదండి. 75% అంటే ఈ విధంగా కుక్ అయితే బాగుంటుంది. అంటే పాకాన్ని ఈ బూందీ అనేది చక్కగా అబ్జర్వ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు చూసారు కదా, నేను తీసుకున్న పిండికి ఇంత బూందీ వచ్చింది. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా మనం పాకంని ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు షుగర్ని వేస్తున్నాను. తర్వాత ఇంకో కప్పు కూడా షుగర్ వేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల షుగర్ని వేసి ఇది మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం దంచిన ఇలాచీని కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ నెయ్యిని వేసుకొని పాకం బాగా మెల్ట్ అయ్యి కాస్త స్టిక్కీగా వచ్చేంత వరకు మనం రెడీ చేసుకోవాలి. కాస్త స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇలా కాస్త తీగ పాకంలాగా లైట్గా రావాలి. ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు బూందీని ఇందులోకి వేసేసుకోవాలి. మనం జ్యూసీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పాకం అనేది ఈ విధంగానే ఉండాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న బూందీని ఇందులోకి వేసి పాకంలోకి బాగా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఏదన్నా ఇంట్లో మీ దగ్గర లడ్డు తెడ్డుంటే దాంతో అయినా ఈ విధంగా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ పాకంలోకి మ్యాష్ చేసుకోవచ్చు. లేదంటే గెరటితో అయినా ఈ విధంగా ప్రెస్ చేసేసేయండి. పక్కన డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాజు, కిస్మిస్ని అదేవిధంగా కొన్ని తర్బూజా గింజల్ని వేస్తున్నాను. ఇవన్నీ మనం బూందీలోకి వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా వేసుకొని బూందీలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి కాసేపు మనం పక్కనుంచినట్లయితే బూందీ చక్కగా పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని రెడీ అయిపోతుంది. కాస్త గోరువెచ్చగా ఉంది అన్నప్పుడు దీన్ని తీసుకొని ఉండల్లాగా చుట్టుకోవడమే. సో ఈ విధంగా కొంచెం కొంచెం బూందీ తీసుకొని చూసారు కదా, చక్కగా ఈ విధంగా లడ్డులాగా చుట్టుకొని ఒక్కొక్కటి ఇలా ప్లేట్లో పెట్టేసుకుందాము. అంతే అండి, అన్ని లడ్డులని ఈ విధంగానే ప్రిపేర్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇట్లా జ్యూసీగా అనిపిస్తుంది కదా, కాసేపు ఆరిన తర్వాత పైన హార్డ్గా లోపల జ్యూసీగా ఉంటుంది.
దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టినట్లయితే పక్క రోజుకి చక్కగా గట్టిగా ఉంటాయండి, కానీ లోపల మాత్రం జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ లడ్డు రెసిపీ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు మన నెక్స్ట్ టేస్టీ లడ్డు రెసిపీ డేట్స్ సీసమీ లడ్డు. డేట్స్ నువ్వులు కలిపి లడ్డుని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఎవరైనా తినచ్చు అనమాట. ఇది హెల్తీ లడ్డు కాబట్టి మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ టేస్టీ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నువ్వులని యాడ్ చేసుకోవాలి. నువ్వుల క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. సో ఇక్కడ నేను 1 కప్పు నువ్వులని తీసుకుంటున్నాను. తీసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి స్మెల్ వచ్చేంత వరకు, చిటపట అనేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ నువ్వులని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని దీన్ని కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం లైన్ డేట్స్ తీసుకుంటున్నామండి. ఇక్కడ డేట్స్ తీసుకొని మనకి స్వీట్నెస్ ఆ లడ్డుకి ఎంత సరిపోతుందో అంత డేట్స్ ఇక్కడ మనం తీసుకోవాలి. ఇవి సీడ్లెస్ కాబట్టి ఈ డేట్స్ని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి డేట్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి. సో స్వీట్నెస్కి ఎంత సరిపోతుందో అన్ని డేట్స్ ఇందులోకి యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డేట్స్ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని కాసేపు వేడికి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా వేడికి ఇది కరిగిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం హనీని వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వేయించిన నువ్వులను కూడా ఇందులోకి వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇది కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచి తర్వాత దీన్ని మనం లడ్డులాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా లడ్డులాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లడ్డుని వేయించిన నువ్వుల పైన ఈ విధంగా కోట్ చేసుకోవాలి. ఇలా లడ్డుకి నువ్వులు మొత్తం కోట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అన్ని లడ్డులు ఈ విధంగానే రెడీ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా లడ్డులాగా ప్రిపేర్ చేసుకొని నువ్వులని ఈ విధంగా కోట్ చేసుకోవడమే. అంతే అండి, టేస్టీ డేట్స్ సీసమీ లడ్డు రెడీ. ఇది ఎవరైనా తినచ్చండి. స్వీట్ తినాలనుకునే వాళ్ళు, హెల్తీగా తినాలనుకునే వాళ్ళు, డైట్ చేసేవాళ్ళు అందరూ ఈ లడ్డుని తీసుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ టేస్టీ లడ్డు రెసిపీ ఏంటో చూసేద్దాం. హాయ్ అండి, నమస్తే. నేను మీ కామాక్షి. వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను పచ్చి కొబ్బరితో లడ్డుని ప్రిపేర్ చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. పండగ సందర్భం ఏదైనా లేకపోతే స్వీట్ తినాలనిపించినప్పుడంతా ముందుగా కొబ్బరిని తీసుకొని పచ్చి కొబ్బరిని ఈ విధంగా దీనిపైన ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తము పీల్ చేసేసుకోవాలి. ఈ విధంగా పీల్ చేసుకొని పక్కన ఉంచుకొని ఈ విధంగా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కల్లాగా కట్ చేసుకుంటే మిక్సీ జార్లోకి వేసుకున్నప్పుడు మెత్తగా మెదుగుతుంది. సో ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాం కదా, వీటిని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకున్నాము. మిక్సీ జార్లోకి వేసుకొని స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ వేస్తున్నానండి. ఒక మొత్తం కొబ్బరికి ఇక్కడ నేను 1/2 కప్ షుగర్ని యూజ్ చేస్తున్నాను. తర్వాత షుగర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు పచ్చి పాలని యాడ్ చేసుకోవాలి. సేమ్ అదే కప్పుతో 1/2 కప్ అనుకోండి పచ్చి పాలను వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ అందులో చిన్న చిన్న పలుకులున్నా కూడా వదిలేయండి, ప్రాబ్లం ఏం లేదు. కొబ్బరి లడ్డు తింటున్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం లైట్ గా కొబ్బరి తగులుతూ కూడా బాగుంటుంది. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ప్యాన్ కి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ ని వేసుకున్న తర్వాత ఇదంతా కొబ్బరి పేస్ట్ ఈ నెయ్యిలోకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకున్నాము. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఈ కొబ్బరి మొత్తము దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. కొంచెం ఇలాచీ పౌడర్ని వేద్దాము ఫ్లేవర్ కోసము. పచ్చి కొబ్బరి ఫ్లేవరే బాగుంటుంది, కాకపోతే కొంచెం ఇలాచీని కూడా యాడ్ చేశాను. వేసి ఇది బాగా దగ్గర పడేంత వరకు ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి.
ఇలా మనకి బాల్ లాగా ఫామ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. దేవుడు పెట్టే ఏ నైవేద్యమైనా నెయ్యి అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ కొబ్బరి స్వీట్ మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇది రెడీ అయిపోయింది కదా, బాల్ లాగా ఫామ్ అయితే రెడీ అయిపోయినట్టు. దీన్ని ఒక ప్లేట్లోకి వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది కంప్లీట్ గా కాస్త చల్లారిన తర్వాత కొంచెం కొంచెం ముద్ద తీసుకొని ఈ విధంగా లడ్డులాగా చుట్టుకోవడమే. అండ్ డిస్టిలేటెడ్ కోకోనట్ తో ఈ విధంగా కోట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, టేస్టీ కొబ్బరి లడ్డు రెడీ. ఈ విధంగానే అన్ని లడ్లని ఈ విధంగానే రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇవన్నీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇవి కాస్త స్వీట్ షాప్ స్టైల్లో కనపడడం కోసం నేను ఇక్కడ కాస్త సిల్వర్ ని గార్నిష్ చేస్తున్నానండి. కొంచెం కొంచెం సిల్వర్ తీసుకొని అన్ని లడ్ల పైన లైట్ గా ఈ విధంగా పెట్టేస్తున్నాను. అండ్ పైన పిస్తా ఉంటుంది కదా, పిస్తా పలుకులని ఈ విధంగా గార్నిష్ చేస్తున్నాను. అంతే, టేస్టీ కొబ్బరి లడ్డు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఈ వినాయక చవితి రోజు గణేశుడికి ఎంతో ఇష్టమైన పచ్చి కొబ్బరితో ఈ విధంగా సింపుల్ గా మనం స్వీట్ ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఈ స్వీట్ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.